సుప్రీంకోర్టు ఆదేశాలను శిరసా వహిస్తామని శబరిమల ఆలయ బోర్డు తెలిపింది. మహిళలకు ఆలయ ప్రవేశం లేదంటూ తొలుత వాదించిన బోర్డు సుప్రీంకోర్టు ఆదేశాలతో దిగివచ్చింది. రివ్యూ పిటిషన్లపై రెండు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి గోపికృష్ణ మనకు ప్రత్యక్షంగా అందిస్తారు. గోపి, శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 28న ఇచ్చిన తీర్పు పైన పునఃసమీక్ష పిటిషన్లను ఈరోజు సుప్రీంకోర్టు విచారించడం జరిగింది. దాదాపు 65 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపైన సుదీర్ఘంగా 3 గంటల పాటు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా ఆలయ ప్రవేశానికి వెళ్లే మహిళల తరపు న్యాయవాదులు, అలాగే కేరళ ప్రభుత్వం, ట్రావెంకోర్ బోర్డు, ఆలయ ప్రధాన అర్చకుల తరపు న్యాయవాదులు, అలాగే ఇటు పందలం రాజవంశస్థులకు సంబంధించిన న్యాయవాదులు వీరంతా కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపించడం జరిగింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. పునఃసమీక్ష పిటిషన్లపైన సుదీర్ఘంగా విచారించి ముఖ్యంగా అనేక అంశాలను ఈరోజు న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. కోర్టులో ప్రధానంగా మానవ హక్కులకు సంబంధించి, అలాగే రాజ్యాంగపరమైన అంశాలు, మతాచారాలు, అలాగే ఆలయ నిబంధనలు, ఈ అంశాల చుట్టూనే ప్రధానంగా ఈ పునఃసమీక్ష పిటిషన్లపైన విచారణ జరిగింది. ముఖ్యంగా వివిధ ప్రధానంగా ఇందులో ట్రావెంకోర్ బోర్డు గతంలో ముఖ్యంగా ఈ మహిళల ఆలయ ప్రవేశాన్ని 10 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళల ఆలయ ప్రవేశాన్ని వ్యతిరేకించిన బోర్డు ఈరోజు సుప్రీంకోర్టుకి తన వైఖరిని స్పష్టం చేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలని అమలుపరచడానికి కొంత సమయం కావాలి అన్న అంశాన్ని ముఖ్యంగా సుప్రీంకోర్టుకి ఈరోజు ట్రావెంకోర్ బోర్డు తెలపడం జరిగింది. అలాగే పందలం రాజవంశస్థులు కూడా ముఖ్యంగా మతాచారాలకి గౌరవించాలి, ఆలయ నిబంధనలు పాటించాలని చెప్పి వాదనలు వినిపించారు. అలాగే ముఖ్యంగా మహిళల తరపు ఎవరైతే ఆలయంలోకి వెళ్ళాలనుకుంటున్నారో వారి తరపు ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ దేవుడికి ముఖ్యంగా ఈ భక్తులే మహిళలే ఆలయానికి రాకూడదు, పురుషులే రావాలి అన్న వివక్ష అనేది దేవుడికి ఉండదు. దేవుడు అందరికీ దేవుడే. ఖచ్చితంగా అందరూ కూడా ఆలయాన్ని దర్శించుకునే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని పూజించవచ్చు. ఇక్కడ వివక్ష చూపడం, దేవుడు ముఖ్యంగా మహిళల పట్ల వివక్ష చూపించాలని చెప్పి ఎక్కడా చెప్పలేదు అన్న అంశాన్ని ఇందిరా జైసింగ్ మహిళల ఆలయ ప్రవేశానికి వెళ్లే వారి తరఫున వాదిస్తూ ముఖ్యంగా ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆలయ నిబంధనలకు సంబంధించి కొంత వాగ్వాదం కూడా సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ప్రధానంగా ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి, అలాగే మహిళల ప్రవేశం చేయకూడదు అన్న అంశాలకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న సందర్భంగా న్యాయవాదుల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో ప్రధాన న్యాయమూర్తి ఈ కేసు ఫైల్ని ముఖ్యంగా పక్కన పెట్టిన పరిస్థితి. ఇదే తరహాలో మీరు వాదనలు వినిపిస్తే ఈ కేసును పక్కన ఉంచేయడం జరుగుతుంది అన్న వ్యాఖ్యల్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయడం జరిగింది. ఎట్టకేలకు కొంత న్యాయవాదులు వెనక్కి తగ్గడంతో తర్వాత వాదనలు కొనసాగడం జరిగింది. ఇటు పందలం రాజవంశస్థులకు సంబంధించి, అలాగే ఆలయ ప్రధాన అర్చకులకు సంబంధించి కూడా ఈ అయ్యప్ప ఆలయానికి సంబంధించిన చరిత్ర, ముఖ్యంగా శతాబ్దాల వారీగా పాటిస్తున్న ఆచారాలు, అక్కడ అనుసరించే నియమాలు, వీటన్నిటికి సంబంధించిన అంశాలను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ ఆలయంలోకి మహిళల్ని అనుమతించడం వల్ల ముఖ్యంగా అక్కడ మహిళలు కూడా చాలామంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఋతుక్రమం ఉన్న సమయంలో మహిళలు ఆలయ ప్రవేశం చేయడం అనేది హిందూ ధర్మం ప్రకారం ముఖ్యంగా ఆ సమయంలో మహిళలు పూజలు కూడా నిర్వహించరు, చాలా నియమాలని పాటిస్తారు అనే అంశాలను ఈరోజు కోర్టు ముందు చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా హిందూ మతాచారాలు, ఆలయ నియమాలు, నిబంధనలు ఒక పక్క అయితే, మరోపక్క రాజ్యాంగబద్ధంగా వచ్చిన అంశాలు ముఖ్యంగా సమానత్వ హక్కు, అలాగే ఆర్టికల్ 12, అలాగే ఆర్టికల్ 15కి సంబంధించిన అంశాలను కూడా ఈరోజు సుప్రీంకోర్టులో న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ లింగ వివక్షత అన్న అంశాన్ని ముఖ్యంగా కొంతమంది న్యాయవాదులు, ముఖ్యంగా ఎవరైతే మహిళల ఆలయ ప్రవేశం చేస్తుంటే వారిని అడ్డుకుంటున్నారో వారి తరపున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం రాజ్యాంగపరమైన అంశాలని ప్రస్తావించడం జరిగింది. అన్ని వాదనలను సుదీర్ఘంగా విన్న తర్వాత 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, ఇందులో ముఖ్యంగా ఇందూ మల్హోత్రా ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు, 4 పురుష న్యాయమూర్తులు ముఖ్యంగా రంజన్ గొగాయ్, అలాగే కేఎం కన్విల్కర్, డివై చంద్రచూడ్ సహా ఫాలి నారిమన్ వీరు ముఖ్యంగా న్యాయమూర్తులుగా ఉన్నారు. సో పూర్తి స్థాయి వాదనలు విన్న తర్వాత కొంత ట్రావెంకోర్ బోర్డు సానుకూలంగా ఈ వాదన సందర్భంగా మేము అనుమతిస్తున్నాం, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ కొంత సమయం కావాలని చెప్పడం జరిగింది. కానీ ఇటు ఆలయ భక్త సంఘాలు, అలాగే ముఖ్యంగా ప్రధాన అర్చకుడి తరపు న్యాయవాది, అంతేకాకుండా హిందూ సంఘాలకు సంబంధించి పిటిషన్లు ఎవరైతే రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలయంలోకి మహిళలు
ప్రవేశం చేయకూడదు, ఇది ఆలయ నియమాలకి నిబంధనలకి అలాగే హిందూ మతాచారులకు విరుద్ధం అని చెప్పి వాదనలు వినిపించారు. అన్ని వాదనలు విన్న తర్వాత ఈ రాజ్యాంగ ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. తదుపరి తీర్పు ముఖ్యంగా ఎప్పుడు ప్రకటిస్తారు, అసలు ముఖ్యంగా ఏ అంశాలని పరిగణలోకి తీసుకున్నారనేది భవిష్యత్తులో సుప్రీంకోర్టు ఈ రిజర్వ్ చేసిన తీర్పుని వెలువరించే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.